వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. మనం నేడు తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి కాంగ్రెస్ సీనియర్ లీడర్ రంగారెడ్డి డిసిసి ప్రెసిడెంట్ ఎన్నో ఏళ్ళగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తూ పదవులు ముఖ్యం కాదు, తను చేసే పనే ముఖ్యమంటూ ముందుకు సాగిన వ్యక్తికి ఇవాళ తెలంగాణ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ సంబంధించి చైర్మన్ పదవి వరించింది. ఈ సందర్భంగా ఆ కార్పొరేషన్ సంబంధించి ఎట్లా ఉండబోతున్నాయి డెవలప్మెంట్ యాక్టివిటీస్, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేరుస్తుంది, ఆయనకి ఇచ్చిన పదవి మీద ఆయన ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారు అనే విషయాలు ఇవాళ ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం నరసింహారెడ్డి గారు. సార్ ఎట్లా ఉన్నారు? హ్యాపీ, సంతోషంగా ఉన్నామండి. కానీ ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేశారు, ఆ విధంగా పదవి చేజిక్కించుకుందాం అనుకున్నారు, కానీ మీరు మన పార్టీ ఈ విధంగా ప్లేస్ చేసింది, ఏమనిపిస్తుందో మీకు? కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘంగా నేను విద్యార్థి దశ నుంచి రాజకీయాలలో ఉన్న ఎన్ఎస్ఐలో కూడా పనిచేశాను, స్టూడెంట్ ఆర్గనైజేషన్లో. ఆ తర్వాత యూత్ కాంగ్రెస్లో కూడా ఆర్గనైజేషన్లో పనిచేశాను. నా రాజకీయం 1989లో అరంగేట్రం చేయడం జరిగింది. అక్కడి నుంచి 2001 వరకు ఉప సర్పంచ్గా, సర్పంచ్గా, జడ్పీటీసీగా జిల్లలోడ ప్రాంతంలో సుదీర్ఘంగా జిల్లలోడ గ్రామంలో మా కుటుంబం 35 ఏళ్ళు నా సర్పంచ్గా పెద్దనాన్న గారు, నేను, ఆ తర్వాత మా బ్రదర్, మా కుటుంబమే రాజకీయ ప్రస్తావన ఉండేది. ఆనాటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీనే మేము ప్రజాసేవలో పాల్గొనే వాళ్ళం. కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఉన్న ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, ఇవాళ ప్రస్తుతం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు కూడా వారి ఆదర్శం తీసుకొని కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యే టికెట్ రాలేదు అనే కొద్దిగా నిరాశ ఉన్నా, పిసిసి అధ్యక్షుల వారు ఎలక్షన్లో అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి వాళ్ళు కొంతమంది టికెట్లు రాకుండా ఒక ఎస్యూరెన్స్, ఒక భద్రత, కాంగ్రెస్ పార్టీ మీ ఎంబడి ఉంటుంది, మీరు వర్క్ చేసారు, మీ మీద ఒక గట్టి నమ్మకం మాకుంది, మీకు కూడా ఏ విధమైన న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. నిజంగా కూడా ఆ విధంగా పిసిసి అధ్యక్షుల వారు, ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అందరూ కూడా జిల్లా అధ్యక్షులకే కానివ్వండి, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా పనిచేసేవాళ్ళు, హైకమాండ్ రాహుల్ గాంధీ గారు కూడా అదే చెప్పడం జరిగింది. మాకు ఢిల్లీకి వచ్చి కూడా వాళ్ళు చెప్పడం, అంటే ఎక్కువ అధ్యక్షులకే కదా ఎక్కువ నామినేటెడ్ పదవులు కార్పొరేషన్ చైర్మన్స్ ఇచ్చింది, ఎక్కువగా వాళ్ళకి ఎక్కువ అన్ని విధాల వ్యక్తులకు ఇచ్చారు. ఇప్పుడు ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళు ఏదైతే డీసీసీలకు కూడా ఇచ్చారు, కొంతమంది టికెట్ రాకుండా ఇబ్బంది పడ్డ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి కూడా వర్క్ చేసిన వాళ్ళకు, అంటే వారి వారి అర్హతను బట్టి ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. కానీ మీరు పోటీ చేద్దాం అనుకుని ఈసారి బాగా గట్టిగా ఫిక్స్ అయ్యారు, చివరి వరకు ప్రయత్నాలు చేశారు. మీ కాన్స్టిట్యున్సీ వేరే వ్యక్తిని తీసుకొచ్చి కేఎల్ఆర్ని తీసుకొచ్చి పెట్టారు, కానీ అక్కడ పార్టీ ఓడిపోయింది. కారణం ఏంటి? మేము ఇచ్చే స్కీమ్లన్నీ కూడా గ్రామీణ ప్రాంతానికి ఉపయోగపడే స్కీమ్స్ వచ్చినాయి. ఏదైతే ఫ్రీ బస్సు కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, లేకపోతే 200 యూనిట్స్ కానీ, ఇవన్నీ కూడా చెప్పండి. అర్బన్లో ఇంకో రెండో విధంగా ఏమైపోయిందని అంటే, మా కొద్దిగా మైనార్టీ సోదరులు మాతో కొద్దిగా దూరంగా ఉండడం, దానివల్ల ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఎక్కడ ఏ అసెంబ్లీకి పోయినా 70,000 నుంచి 1,00,000 అట్లా ఓట్లు ఉండడం వల్ల. కానీ స్థానికులకు ఇచ్చుంటే వేరేగా ఉండేది, మీరు మేయర్ మధ్య బాగా ఇష్యూ జరిగింది ఆ టికెట్ విషయంలో కూడా అని అంటారు. స్థానికులకు ఇస్తే బాగుంటుంది అని అనుకున్నప్పుడు అవతల కూడా స్థానికులు ఉంటే బాగుంటుంది. అవతల కూడా క్యాండిడేట్ స్థానికులు కాదు కదా, ఆడ కాంపిటీషన్ ఎక్కువైంది, వీళ్ళు కొట్టాలని వేరే క్యాండిడేట్కి ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో. ఇప్పుడు అట్లా అంటే లోకల్లో చెవేలో లోకలే, షేర్లింగంపల్లి లోకల్ క్యాండిడేటే, రాజేంద్ర నగర్ లోకల్ క్యాండిడేటే, వాళ్ళకు కూడా అవే ఓట్లు వచ్చినాయి, ఈయనకు కూడా అవే ఓట్లు వచ్చినాయి. కానీ సిటీ ఆ బెల్ట్ వాతావరణం అంతా కూడా హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ ప్రభావం ఎక్కువ చూపెట్టలేదు. కానీ ఎమ్మెల్సీ పదవి మీకు ఆఫర్ చేశారు గతంలో, కానీ ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్కి మిమ్మల్ని పరిమితం చేశారు, దీని మీద మీరే ఉంటారు? ఎమ్మెల్సీలు ఇంకా టైం ఉన్నది, ఇంకా 1.5 year టైం ఉంది. ఆ లోపల పార్టీ గుర్తించి మమ్మల్ని ఆర్గనైజేషన్లో రేపు లోకల్ బాడీస్ వస్తున్నాయి, రేపు మూమెంట్ ఉంది, పార్టీకి ఆర్గనైజేషన్లో పనిచేసిన వాళ్ళు వీళ్ళు బాగుంటాయి, ఎందుకు 1.5 year వరకు ఎందుకని చెప్పి కొంతమందిని గుర్తించి చైర్మన్లు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ అభయ హస్తం కింద
ఇచ్చిన హామీలు కానీ రాబోయే రోజుల్లో తెలంగాణ అభివృద్ధి విషయంలో ఎంతవరకు సఫలీకృతం అవుతుందంటారు? మీ ఒపీనియన్ ఏంటి? రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు వీళ్ళందరూ కూడా కూర్చొని మేనిఫెస్టో తయారు చేయడం, శ్రీధర్ బాబు గారు వీళ్ళందరూ కూర్చొని మేనిఫెస్టో తయారు చేయడం. దాంట్లో రాహుల్ గాంధీ గారు ఏదైతే ఏసీసీ వాళ్ళతో కూడా, మల్లికార్జున ఖర్గే గారు కానీ, ఢిల్లీ వాళ్ళ రాహుల్ గాంధీ గారితో కానీ కూడా క్షుణ్ణంగా 1-2 సార్లు మనం పాసిబిలిటీ చేయగలుగుతామా అని ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవన్నీ. అందుకే మీరు చూసి ఉండొచ్చు, ప్రభుత్వం రాగానే ఫ్రీ బస్సు మహిళలకు ఇవ్వడం జరిగింది. అభివృద్ధి సంక్షేమ ఫలాల గురించి కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ అన్నారు. 10 సంవత్సరాలలో ఎంతమందికి ఇచ్చారో అందరికీ తెలుసు. కేజీ టు పీజీ అన్నాడు, కేజీ టు పీజీ కూడా సక్సెస్ కాలేదు. వైద్యం ఫ్రీ అన్నాడు, వైద్యం లేదు. ఇంటికొక ఉద్యోగం అన్నాడు, ఉద్యోగం లేదు. మనం చూసాం స్టూడెంట్స్ ఎంతమంది లీక్ చేసి ఎంతమంది విద్యార్థులు కాలం చనిపోయినారు. మధ్యలో దళిత బంధు అన్నాడు, అది కూడా 100% సక్సెస్ఫుల్ అయ్యే స్కీమ్ కాదు. ఎక్కడో కొద్ది ఎక్కడ ఎలక్షన్స్ ఉంటే అక్కడ బై ఎలక్షన్స్ ఉన్న ప్రాంతంలో ఇవ్వడమే జరిగింది, కానీ అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇవ్వలేదు. మేము ఇచ్చే స్కీములు అన్నిటి కూడా ఒక సిస్టమ్ ప్రకారం, రైతు బంధువే కానివ్వండి, రైతుకు ఒక భరోసా, లోన్ మాఫీ అని కానీ, రుణమాఫీ అనే కానీ, ఇవన్నీ కూడా మేము గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇవన్నీ చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీ పెట్టినాం, ఫీజు రింబర్స్మెంట్ ఉండే, మళ్ళీ నీకు రైతులకు ఫ్రీ ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది, రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది, సబ్సిడీలు ఉండే. ఇలా సబ్సిడీలు అన్నీ ఎత్తేసి తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. అప్పులు చేసిన వాళ్ళు 7 లక్షల కోట్లు అప్పులు చేయడం జరిగింది. ఆ అప్పులు ఇంట్రెస్ట్ మరి ఎక్కడ డెవలప్మెంట్ చేసిన? కాళేశ్వరం అంటారు. కాళేశ్వరం అని చూసినాం ఈ మధ్య కాలంలో, అందరం చూసినాం, మేమే చూడడం కాదు, దాని మీద ఎంక్వైరీలు కూడా జరుగుతున్నాయి. వాళ్ళు ప్రతిటి వాడు ఎలక్ట్రిక్ గురించి మాట్లాడతారు. రైతులకి ఏదైతే హామీ ఇచ్చారో రుణమాఫీకి సంబంధించి అది కంప్లీట్ అయిపోయిద్దా ఆగస్టు 15 లోపు? 100% అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాలలో చెప్పడం జరిగింది, అది 100 అయినా 106 అయినా నేను ఇస్తున్నానంటే చెప్పి కేటీఆర్ సవాల్ కూడా చేయడం జరిగింది. అగర్ బై మిస్టేక్ కేటీఆర్కి హరీష్ రావు గారు కూడా రాజీనామా చేయాలని కూడా, అంటే వాళ్ళు ఏదో అన్నందుకు దానికి కేటీఆర్ గారు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి మీకు సంబంధించి ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్ జాయిన్ చేసుకుంటుంది, ఇది మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో విరుద్ధంగా అని చెప్పి ఆయన అక్కడ ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి సంబంధించి కాంగ్రెస్ మీకు ఆల్రెడీ మ్యాండేట్ ఇచ్చారు, ఎమ్మెల్యేలు మీకు ఉన్నారు సరిపడా బలం, మరి మీరు ఎందుకు ఇట్లాంటి చర్యలు పాల్పడుతున్నారు? గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను వాళ్ళే తీసుకెళ్ళారు, ఒక దారి అనేది చూపెట్టారు వాళ్ళు. ఆ రోజు మేము ఇదే విధంగా చెప్పినాం, చెప్తే ఆ రోజు ఉన్న స్పీకర్ కానీ, ఆ రోజు ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఎవరు పట్టించుకోలేదు. మేము ప్రభుత్వాన్ని నడుపుతామని చెప్పి ఒక నిబద్ధతతో, ఒక విధి విధానాలతో ముందుకు పోతుంటే పదే సార్లు బీజేపీ వాళ్ళు కానీ, టీఆర్ఎస్ వాళ్ళు కానీ మేము ప్రభుత్వాన్ని కూలగొడతాం, ఆ పార్టీలకి ఎమ్మెల్యేలు మేము అందరినీ తీసేసుకుంటామని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు పదే వచ్చే నెల 2 నెలల్లో ప్రభుత్వం పోతుందని చెప్పారు. ఇప్పుడు మనం ఎదుటివారు ప్రభుత్వం నడిచేటప్పుడు మేము ఉన్న దాంట్లో తక్కువ మెజార్టీతో వాళ్ళు ఆ విధంగా చెప్తే, అటు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బీజేపీ వాళ్ళు అదే చెప్పారు, రాష్ట్రంలో ప్రతిపక్షం వాళ్ళు కూడా అదే మాట చెప్పారు. అట్లా ఉన్నప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు యాజ్ కథంలో తీసుకున్న వాళ్ళు కాబట్టి మా దగ్గర కూడా రావడం జరిగింది. అది మనొక్క దగ్గరే కాదు, అన్ని రాష్ట్రాలలో జరుగుతుంది. అది గతంలో కాంగ్రెస్లో ఎంతమంది వెళ్ళారు, బీఆర్ఎస్లోకి అప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు మీ ఎమ్మెల్యే గారు కూడా మీ దగ్గర నుంచి కదా వెళ్ళారు? 12 మంది ఎమ్మెల్యేలు. ఆ నెంబర్ తాపుతారా మీరు ఈసారి? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏంది, వాళ్ళ ఆలోచనలు ఏమున్నాయి అనేది మాకు ఐడియా లేదు. నిబద్ధతతో ప్రభుత్వం నడపాలి, ప్రభుత్వాన్ని ప్రజలకు మనం ఏదైతే సంక్షేమ ఫలాలు అవి కంప్లీట్ పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం నడుస్తుంది. ఈ చైర్మన్ పదవి మీకు ఎంతవరకు సంతృప్తినిచ్చింది? ఈ నామినేటెడ్ చైర్మన్ పదవి చూడండి, మేము ప్రజలలో ఉన్న నాయకులం. పదవి అనేది అది అలంకరణ కాదు, పదవి అనేది ఏదో ఇస్తే దానివల్ల ఏదో తెచ్చుకున్నాం. పదవి అనేది ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చింది. మేము ఏ పదవైనా సంపూర్ణంగా ఆ ఉన్న పరిధిలో 100% సక్సెస్ఫుల్ కావాలి. ఇది మున్సిపాలిటీలకు సంబంధించినారు కాబట్టి మున్సిపాలిటీలలో రావాల్సిన నిధులు ఏవైతే మనము కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ ఏవైతే లోన్స్ ఇవన్నీ ఏవైతే వచ్చేది ఉన్నాయో ఎట్లా మూవ్మెంట్ చేయాలి, ఏ విధంగా చేయాలి, గతంలో కూడా ఇప్పుడు ఇలా వస్తే రివ్యూ తీసుకున్నాను నేను.
ఏముంది ఇందులో అనేది కూడా మనకు ఐడియా రావాలి అంటే గతంలో ఎప్పుడు కూడా అలాంటిది లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా వాళ్ళను అదే తీసుకున్న వాళ్ళు ఏదో ఉపయోగం వస్తుంది అని కాదు, మనకు ఒక అవగాహన వస్తుంది. నేను ఎక్కడికి బడ్జెట్ తేవాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇవ్వబడగాలి, సెంట్రల్లో ఇవ్వబడగాలి, మేము ఎక్కడ మున్సిపాలిటీలో డెవలప్ చేయాలనే అవగాహన వస్తుంది. పూర్తిగా నేను సంతృప్తిగా ఉన్నా. ఈ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఒకసారి వస్తే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం మీ కార్పొరేషన్ నుంచి నిధులు కూడా అట్లాంటిది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో డెవలప్మెంట్ అంటే హైదరాబాద్ ఒకటే కనిపిస్తూ ఉంది, మిగతా ప్రాంతాల్లో తక్కువ కనిపిస్తుంది మున్సిపాలిటీల్లో ప్రధానంగా. అంటే ఈస్ట్ కావచ్చు, వెస్ట్ కావచ్చు, తెలంగాణ ఈస్ట్ వెస్ట్ కావచ్చు. అంటే ఈ ప్రాంతాల మీద ఏమైనా స్పెషల్ ఏమైనా మీ దృష్టి ఏమైనా ఉందా? అంటే ఈ ప్రాంతానికి డెవలప్ చేయాలి, ఇది బాగా వెనకబడిపోయింది అనేది. రాష్ట్ర ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్నాడు, ఎక్కడైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో ఆ ప్రాంతాలను కూడా మేము డెవలప్ చేస్తాం. ఎలక్షన్లో చెప్పిండు, ఇప్పుడు కూడా చెప్తుండు. పోయిన దగ్గర కూడా రివ్యూ తీసుకుంటుండే అతను. నాకు ఇప్పుడే మాకు చెప్తుండ్రు ఈ అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పటివరకు రివ్యూ తీసుకోలేవారు కూడా. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికి 3 సార్లు రివ్యూ తీసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారే తీసుకున్నారు. గతంలో కేటీఆర్ గారు తీసుకోలేదు. కేటీఆర్ గారు వాళ్ళు తీసుకున్నా కానీ ఎక్కడ డెవలప్మెంట్ అంటే మీరే చెప్తారు డెవలప్మెంట్ లేదు అంటే. మేము డెవలప్మెంట్ చేయాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు అతి వచ్చిన 6 నెలల్లో ఎలక్షన్లే 3 నెలలు ఉండే, ఈ 4 నెలల్లో 3 సార్లు రివ్యూ తీసుకుంటే అంటే దీని ఒక నూతనంగా మూమెంట్ చేయాలనే ఆలోచన వారికి ఉంది. ఒక లక్ష్యంతో మీరు పనిచేస్తుంది. మీకు సంబంధం మీది కూడా మీరుపేట కూడా మున్సిపాలిటీ కదండి? మాది కార్పొరేషన్. మున్సిపల్ కార్పొరేషన్. ఎట్లా ఉంది అక్కడ పరిస్థితులు? మీ ప్రాంతానికి ఏమైనా చేయాలనుకుంటున్నారు? పంచాయతీ సెక్టర్లో పూర్తిగా 35 సంవత్సరాలు మేము మా కుటుంబం పరిపాలించిందంటే మీకు అర్థమై ఉండాలి, ప్రజలకు మేము ఎంత దగ్గర ఉండాలి. నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెట్రో వాటర్ తీసుకురావడం జరిగింది. ఏ గ్రామ పంచాయతీలకు మెట్రో వాటర్ ఇయ్యారు. నేను ఆ రోజు అప్పుడే తీసుకొచ్చారా? 6 కోట్లు పెట్టి మెట్రో వాటర్ తీసుకురావడం జరిగింది. ఇవాళ మాకు అది ఎప్పుడు 2005లో ఇలా వాటరు 2nd ఫ్లోర్ వరకు ట్యాంకులకు ఎక్కుతాయి మరి. అంటే అంత పంచాయత్ సెక్టార్ను మేము దగ్గరుండి డెవలప్ చేసినాం. అదేవిధంగా టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏదైతే జన్మభూమి స్కీమ్లో ఆ రోజు నేను అండర్ డ్రైన్ చేసిన 4 కోట్లు 4.5 కోట్లు పెట్టి. నా ప్రాంతం కాబట్టి ఆటోమేటిక్గా నేను చేయాలని అనుకుంటా కదా, చేయాలనుకుంటా. రంగారెడ్డి జిల్లాలో జిల్లా అధ్యక్షంగా నేను చేసిన. నాకు ప్రతి దగ్గర మండలాల ప్రతి ముందు అసెంబ్లీ సెగ్మెంట్లో మంచి పరిచయాలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అరే నాకు మా జిల్లా అధ్యక్షుడే అయ్యిండు కాబట్టి మాకు డెవలప్మెంట్ అవుతుంది. నా ప్రాంతాన్ని ఎంత చూసుకున్నా మళ్ళీ జిల్లాను కూడా అంతే ప్రాధాన్యత. అంటే మీరైతే మాత్రం ఈ అభయాస్తానికి సంబంధించి అన్నీ నెరవేర్చగలుగుతారని చెప్తారు. గట్టి నమ్మకం. అంటే ఆర్థిక పరిస్థితి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ వచ్చిన 7 months లోపల మేము ఇంట్రెస్ట్ కూడా కట్టినాం. ఇంట్రెస్ట్ కట్టుకుంటా గవర్నమెంట్ తెచ్చిన బాకీలకు ఇంట్రెస్ట్ కట్టినాం. కేసీఆర్ గారు చేసిన కేసీఆర్ చేసిన అప్పులకు ఇంట్రెస్ట్ కట్టినాం. సైమల్టేనియస్గా ఆర్టీసీ మీరు చూడండి, ఆర్టీసీ గతంలో నష్టాలలో ఉండే, డిపోలు అమ్మేసారు, డిపోలను వేరే వాళ్ళకి ఇచ్చేసేసారు బంధు. అట్లా ఉంటే దాన్ని మేము ఫ్రీ బస్సు పెట్టి ఇలా లాభాలు తీసుకొచ్చినాం. బస్సులు కొత్త బస్సెస్ కొంటున్నాం, రిక్రూట్మెంట్ కూడా చేసుకుంటున్నాం వాళ్ళ దాంట్లో ఆర్టీసీలో కూడా. ఇవాళ టీచర్స్ ఇష్యూలో చూడండి మీరు, వాళ్ళని కూడా మేము మూమెంట్ చేస్తాం. ప్రతిదీ ఎక్కడ కూడా వదులుతలేరు. మంత్రులందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా వాళ్ళు కూడా ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి ప్రతి విషయంలో ఎక్కడ తన సొంత ఇంట్లో ఎట్లా చక్కదిద్దాలో ఈ రాష్ట్రాన్ని ఎట్లా చక్కదిద్దాలనే ఆలోచనతో మంత్రులందరూ కూడా పట్టుదలతో ఉన్నారు. ఓగారు మంత్రులు సెక్రటరియట్లో రాత్రి 8 గంటల వరకు 7 గంటల వరకు 7 o'clock వరకు కూడా వర్క్ లోడ్ మీద ఉన్నారు వాళ్ళంతా. మధ్యలో ఎలక్షన్స్ వచ్చినాయి, ఎలక్షన్ కూడా తెలుకొని కూడా వర్క్ చేస్తున్నారు వాళ్ళంతా. ఈ పార్లమెంట్ మీరు చూస్తున్నారు, గతంలో ప్రధాని వస్తే కూడా ఇక్కడ కలిసేవాళ్ళు గారు, మంత్రులుగా ఎవరో మంత్రి పోయేవాళ్ళు. ఇలా మా మంత్రులు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి, మా డిప్యూటీ సీఎం గారు ఢిల్లీలో ల్యాబింగ్ చేస్తారు అంతా మా డబ్బులు కావాలని. ఇంకోటి, అప్పుడు తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయినప్పుడు మాకు రావాల్సిన నిధులు కావాలి, రావాల్సిన విధి విధానాలు కావాలని కూడా అడగడం జరిగింది. అవును, సంస్థలు కావాలి. అంటే మొన్న ఏదైతే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ అంటే ఎన్నో కొలుక్కొస్తాయి అంటారా?
చూడండి సార్, మనం ఏదైనా కానీ మంచి జరుగుతుందని చెప్పి మనం ప్రయత్నం చేస్తాం. మనకు రావాల్సిన నిధులు, మనకు రావాల్సిన విధి విధానాలలో మనం వారితోని మూమెంట్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన మీద గౌరవంగా ప్రభుత్వం మనకు ప్రజలు కట్టబెట్టారు. ఆ ప్రజలు ఆశించిన ఆలోచనలు, డెవలప్మెంట్, వాటరే కానీ, ఎలక్ట్రికే కానీ, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆస్తులే కానీ కావాలనే ఉద్దేశంతో మనం వారితో సీఎం గారితో మీటింగ్ పెట్టడం. వాళ్ళు కూడా ఒక కమిటీలు వేసారు, 2 కమిటీలు వేసారు. వాళ్ళు కూడా మనం ఏదైతే మొట్టమొదటిసారిగా వాళ్ళు కూర్చొని సక్సెస్ అయింది. ఒక కమిటీలు వేసి ఒక నిర్ధారణకు వచ్చారు. మనం డైరెక్ట్ అప్పుడు అది సక్సెస్ అయిందంటే అక్కడ కూడా సక్సెస్ అవుతుంది అన్నట్టు కదా. మీ రాజకీయ జీవితంలో మేజర్గా నేను ఇది చేయగలిగాను మీ ప్రాంతానికో లేకపోతే జిల్లాకి, లేకపోతే ఈ సమస్య మీద పోరాడినప్పుడు దానికి అనుకూలంగా ప్రభుత్వం నుంచి జీవోనో లేదంటే ప్రభుత్వం నుంచి నిర్ణయం తీసుకొచ్చాను, అలాంటి ఏమైనా ఉన్నాయా మీ లైఫ్లో రాజకీయ జీవితంలో? పంచాయతీ సెక్టర్లలో ఎక్కడ కూడా గ్రామ పంచాయతీలకు మీరు మెట్రో వాటర్ రాదు. అవును, నేను రాష్ట్ర బడ్జెట్ నుంచి తీసుకొచ్చిన. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కూడా జన్మభూమి స్కీమ్లో కూడా 6 రోజులు కూడా 4 కోట్లు తెచ్చినాం. మా జిల్లాలో కూడా ఒకటే విలేజ్ కాదు, మా అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీర్పేటకు, బడంగపేటకు, అల్మాజ్గూడకు, నాదర్గులకి ప్రాంతం అంతా కూడా వాటర్ సోర్స్ ఇచ్చినాం మేము అప్పుడు. కానీ మీ నియోజకవర్గం నుంచే వేరే వ్యక్తులు కూడా మీ పార్టీలోకి వచ్చారు, వేరే పార్టీ నుంచి. వర్గాలు ఏమైనా ఉంటాయా? వర్గాలు ఏముంటాయండి, వర్గాలు ఏముంటాయి. ఇప్పుడు డెవలప్మెంట్ పార్టీ ఆర్గనైజేషన్లో హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా, రాష్ట్ర పిసిసి అధ్యక్షుల వారు ఏ నిర్ణయాలు తీసుకున్నా దానికి పనిచేయడానికి ఉన్నారు. కానీ వర్గాలు అయితే ఇప్పుడు ఏం లేవు, అందరం కలిసి మనం పనిచేస్తున్నాం. మీరు ఇందాక అన్నారు తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అన్ని విషయాల్లో ఫెయిల్ అయ్యారు, విద్య వైద్యం అని. మీరు ఆ విషయంలో ఫెయిల్ అవ్వకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మూవ్ చేయగలుగుతారా? 100% అండి. ఇప్పుడు 7 నెలలనే మీకు ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు రైతులకు కూడా ఇచ్చుడు, ఏమి ఇచ్చుడు, రియల్ ఎస్టేట్ ప్లాట్లకు ఇచ్చుడు, గుట్టలకు ఇచ్చుడు. ఇప్పుడు అది ఎవరి నిధులు? రైతు బంధు, ప్రజల నిధులు. రైతు బంధు ఏదైతే ఇచ్చిండో అది ప్రజల నిధులు. పబ్లిక్వి అతను అవగాహన లేక, వాళ్ళు పరిపాలన నిబద్ధత లేక, క్లారిటీ లేదు వాళ్ళకు. ఎవరైతే నిజంగా రైతులు జీవనోధారం, రైతు వ్యవసాయం చేసుకుంటారో వారికి ఇవ్వాలి. అది దానికి ఎవరు అనే దాని మీద మూమెంట్ చేసి ఇస్తారు. అది అట్లా ఉంటే అన్నిటిని కూడా ఒక విధి విధానాలలో తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు రివ్యూ చేశారు కదా అధికారులతో, నిధులు ఏమైనా ఉన్నాయా ఈ కార్పొరేషన్కి? లేవండి, కార్పొరేషన్కి ఇప్పుడు నిధులు అయితే ఏం లేవు, వచ్చేది ఉన్నాయని చెప్తారు వాళ్ళు. దాన్ని ఇంకా కొద్దిగా మూమెంట్ చేయాలి. వర్క్ లోడ్ కొన్ని అయిపోయినాయి, కొన్ని కాలేవు అని చెప్తారు. చాలా మంది కాంట్రాక్టర్లకు బిల్స్ రాలేవు అని చెప్తారు వాళ్ళు. ఇప్పుడు కాంట్రాక్టర్లు కూడా వచ్చిపోయారు, చాలా మంది బిల్స్ రాలేవండి అంటే. రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మున్సిపల్ వాళ్ళు మంత్రి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని మనగడ కావాలంటే మనం మూమెంట్ చేయాలి అని చెప్పి చేపిద్దామని చెప్పి. దేశవ్యాప్తంగా రాహుల్ గారు పాదయాత్ర చేశారు అక్కడి నుంచి ఇక్కడ వరకు. ఈ ఎన్నికలు చూస్తేనేమో పూర్తి నెంబర్ చేరుకోలేపారు ఆ కూటమి, ఇండియా కూటమి అనేది. రాహుల్ గాంధీ గారు ఎప్పుడు ప్రధాని అవుతారు అసలు? అందరూ కూడా మోడీ 400 సీట్లు అంటే అని చెప్పాను జరిగింది. ఆయన 400 సీట్లు అంటే చెప్పాడు. మనం చూసినాం, స్వల్ప మెజార్టీ కూడా రాలేదు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి అనుకున్న దానికంటే కూడా అన్ని రాష్ట్రాలలో మూమెంట్ జరగడం జరిగింది. ఇవాళ మన పార్లమెంట్లో రాష్ట్రపతి ఏదైతే మాట్లాడిన దానికి మీరు అందరూ చూసారు. రాహుల్ గాంధీ చక్కటి ఆలోచనతో రేపు దేశానికి కావాల్సిన విధి విధానాలు, రేపు ఈ భవిష్యత్తు ఏంది అనే విధానాల మీద మాట్లాడి అందరూ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ ప్రధాని అయితే బాగుపడుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది, సంక్షేమాలు చెందుతుంది అనే ఆలోచన అందరిలో వచ్చింది. ఇప్పుడు మీకు రాజకీయాల్లో ఇన్స్పిరేషన్ ఎవరండి, స్ఫూర్తి? రాజకీయాలలో మాకు కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఉందో ఆనాడు రాజీవ్ గాంధీ ఏదైతే 18 సంవత్సరాలకి ఓటు హక్కు ఇవ్వడం, నిబద్ధతతో ఉన్న వ్యక్తి. మా కుటుంబం కూడా ముందు నుంచి కూడా రాజకీయాలలో ఉన్న కుటుంబం. మా పెద్దనాన్న గారు కూడా ఆయన అంతకుముందు 25 సర్పంచ్ ఉండి అట్లా రాజకీయాలకు రావడం. మీకు ఆయన ఇన్స్పిరేషన్ ఎక్కువ, ఆయన ద్వారా స్ఫూర్తి పొందారు? స్ఫూర్తి ఏదైనా కానీ. రాబోయే రోజుల్లో కంటెస్టింగ్కి వాళ్ళు మొగ్గు చూపుతారా? నెక్స్ట్ 29 ఎలక్షన్స్కి బైఫర్గేషన్ కూడా అయింది, ఆల్రెడీ కాన్స్టిట్యున్సీలు కూడా పెరుగుతాయి. అవకాశం వస్తే 100% ప్రయత్నం చేస్తాం, గెలవాలనుకుంటాం, టికెట్ తీసుకోవాలనుకుంటాం. కాలం
నిర్ణయానికి మనం కట్టుబడి ఉంటాం, కానీ అది కంపల్సరీ అని చెప్పే ఆలోచన కాదు. పార్టీ గైడ్లైన్స్ ఏ విధంగా మూవ్మెంట్ చేస్తే ఆ విధంగా మూవ్మెంట్ చేస్తాం. డిసిసి అధ్యక్షులు, డిస్ట్రిక్ట్ పార్టీ ప్రెసిడెంట్, మీరు పార్టీకి కూడా ఇప్పుడు టైం ఇవ్వగలుగుతారా? పార్టీ కోసం చాలా కష్టపడిన వ్యక్తులకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి ఏమైనా పదవులు ఇప్పించగలుగుతారా? తప్పకుండా అండి. మన వెంబడి మీరు అందరూ కూడా తెలుసు, గత 7 సంవత్సరాల నుంచి నేను డిసిసిగా ప్రెసిడెంట్. ఆ రోజుల్లో పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళకు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చెప్తుండే. ఇప్పుడు మొన్న మహబూబ్నగర్లో కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే పార్టీ ఆర్గనైజేషన్లో పనిచేసిన వాళ్ళకి అందరికీ న్యాయం చేస్తాం. మార్కెటింగ్ కమిటీలు కానీ, ఎండోమెంట్ కానీ, మీ దగ్గర ఉన్న కాన్స్టిట్యూషన్లో ఏమైనా ఖాళీ ఉంటే అందరూ వాళ్ళకి ఇవ్వాలి అంటే మేము కూడా ఏమైనా ఉంటే అట్లా ఉంటే తప్పకుండా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాలి. నిరుద్యోగుల అంశాన్ని అట్లాగే గ్రామానికి సంబంధించి రైతుల అంశాన్ని ఈ 2 అంశాలను బేస్ చేసుకొని మీరు అధికారంలోకి వచ్చారు. వాళ్ళు అదే నిరుద్యోగులు డిఎస్సి ప్రకటన కావచ్చు, ఇంకో విషయం కావచ్చు, మీ ప్రభుత్వం మీద ధర్నాలకు దిగుతున్నారు. ఏం జరుగుతుంది అంటున్నారు రాష్ట్రంలో? చూడండి, మనం విద్యార్థులు నిరుద్యోగులు కూడా ఓన్ ఒపీనియన్ కాదు అది వాళ్ళది. ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు ఉండి వాళ్ళని ఎంకరేజ్ చేసారు. ఇప్పుడు 10 ఏళ్ళ నిరసన మా ఉద్యోగం లేదని చెప్పారు. కొంతమంది ఏజ్ డిబార్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. 7 నెలల్లో 3 నెలలు అయితే మనకు ఎలక్షన్ కోడే ఉంది. రాగానే 35,000 ఎంప్లాయ్మెంట్ అయితే ఇచ్చినాం మనం. వాళ్ళు ఏం చెప్తారు, మేము అన్ని కంప్లీట్ చేసినా వాళ్ళు ఇవ్వడం ఏంది వాళ్ళ గొప్పతనం కదా. మరి వాళ్ళే ఇచ్చుకుంటే అయిపోతుంది కదా. ఎలక్షన్ల ముంగట ఎలక్షన్లకు పోయేటోడు పార్టీ వాడు ఆ 35,000 అతను ఎందుకు వేయలేకపోయాడు? వాళ్ళకి జీతాలు ఇవ్వాలన్నా అడ్జస్ట్మెంట్ చేసే పరిస్థితి వాళ్ళకి లేకుండే. వాళ్ళు ఇచ్చే ఆలోచనలే లేరు. దాన్ని ఏదో విధంగా డే బై డే పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. మేము రాగానే నిబద్ధతను ఉన్నాం, మేము ఉద్యోగాలు ఇస్తామన్నాము. 35,000 ఇచ్చేసి ఇస్తాం. ఇప్పుడు డాక్టర్స్కి ఇస్తామంటున్నాము, ఆర్టీసీలో ఇస్తామంటాం, చేస్తాం, ప్రతిదీ చెప్తున్నాము. కానీ అదొక అలజడి తప్ప సంపూర్ణమైన ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తలేరు. సీఎం రేవంత్ రెడ్డి గారి మీద మీ ఒపీనియన్, మీ అభిప్రాయం? 100% ఒక విజన్ ఉన్న నాయకుడు అండి అతను. మనం కూడా చూస్తున్నాం. అతి తక్కువ టైంలో తను పిసిసిగా రావడము, పిసిసి వచ్చిన తర్వాత కూడా ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని చెప్పి అనుకోని వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా ఉంటే దాన్ని ఒక గాడిలో పెట్టి నిబద్ధత దాన్ని ప్రభుత్వాన్ని తీసుకురావడానికి అతను చాలా శక్తిలో పడ్డాడు. అతను విజన్ ఉన్న మనిషి. ఇప్పుడు కూడా ఎన్నో చెప్తున్నాడు తను. ప్రతిదీ కూడా నేను ఒక అంచెలంచెలుగా డెవలప్మెంట్ చేస్తాను, దీన్ని ప్రభుత్వాన్ని గట్టి గాడిలో పెడతా అని చెప్పడం జరుగుతుంది. మీరు చూస్తారు, అధికారులు కూడా ప్రతి విభాగంలో రివ్యూ చేస్తారు. ఎక్కడికక్కడ అందరు మంత్రులు రివ్యూ చేస్తారు. అందరు మంత్రులు రివ్యూ చేస్తారు. ఇది ప్రజాప్రభుత్వం అయితే ప్రజాప్రభుత్వం ప్రజాప్రభుత్వం. మరి మేము వచ్చిన తర్వాతనే కదా సెక్రటరీలకు అందరు రావడం జరుగుతుంది, ప్రజాభవన్లకు అందరు వస్తారు. అందరూ నాకు ఏం ప్రాబ్లం ఉందో చెప్పుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఆ రోజు ఎమ్మెల్యేలకు మంత్రులకే రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసేటోడు కాదు, ఎమ్మెల్యేలకు మంత్రులకే. మంత్రులు కూడా ప్రజలను ఎవరిని కలిసేటోళ్ళు కారు వాళ్ళు. ఇప్పుడు మేము అందరూ మా రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే రెగ్యులర్గా అందరితో కలుస్తాడు, మూవ్మెంట్ చేస్తుంటాం. మంత్రులు కలుస్తారు, సెక్రటరియట్ ఫుల్. ఇప్పుడు అందరూ వచ్చిపోతారు, అందరూ వచ్చి పనులు చేసుకొని పోతారు. ఎవరికాళ్ళ పనులు చేసుకుంటారు, ఎవరికాళ్ళు పనులు చేసుకొని పోతారు. ఏ ఇబ్బంది. చివరిగా సార్, బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే అని చెప్పి మీ నాయకులు చెప్తా ఉన్నారు. దీని మీద మీరే ఉంటారు? అది సాధ్యమే కదా సార్. ముందు నుంచి కూడా వాళ్ళు అదే బీఆర్ఎస్ బీజేపీ ఒక గాడిలో నడిచినాయి కదా. మీరు చూడండి, గెలిచినంత కూడా బీఆర్ఎస్ వాళ్ళే బీజేపీకి ఓట్లు వేసారు, వాళ్ళ నాయకులే చెప్పారు. ఎక్కడైతే బీజేపీ గెలిచిందో బీఆర్ఎస్ డిపాజిట్లు కూడా రాదు. ఎంపీ పార్లమెంట్ వాళ్ళు టోటల్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా? ఎవరు చేసుకున్న పాపం వారి వాడు ఉంటుందండి. ఆయన ఏ ఉద్యమంలో ఏదైతే తెలంగాణలో కావాలని ఆలోచించిన వాళ్ళు ఉంటారో ఎంతోమంది ఉద్యమ నాయకులను అందరినీ ఎవరిని కూడా మూమెంట్ చేయలే. ఎవరైతే ఉద్యమంలో వద్దు అన్న వాళ్ళని అందరినీ కూడా మంత్రులు ఎమ్మెల్యేలను తీసుకోవడము, మంత్రులు చేయడము. ఎవరైతే గద్దార్ లాంటి పెద్ద రాష్ట్ర ఆనాడు తెలంగాణ రావడంలో అతను కూడా కీలక పాత్ర పోషించాడు, విమలక్క లాంటి వాళ్ళు. వారందరినీ సెక్రటరియట్లు కడప కూడా దాటనీయలేడు, సెక్రటరీలకు రానియలేడు వాళ్ళందరినీ. ప్రభుత్వం నిరంతర కృషితో నడిపించారు వాళ్ళు. అట్లా ప్రభుత్వాన్ని వాళ్ళు టోటల్గా ఫెయిల్డ్ వాళ్ళు. మా ప్రభుత్వం అది కాదు, కాంగ్రెస్ పార్టీ.
వాళ్ళందరినీ గౌరవిస్తున్నాం మేము. అంటే వాళ్ళు చేసుకున్న పాపానికి తగిన మూల్యం చెల్లిస్తుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అదే ఆలోచిస్తున్నారు. ఉన్న వాళ్ళను ఇప్పుడు కొంతమంది మా దాంట్లోకి వస్తున్నారు, మిగతా వాళ్ళు అక్కడ పోయినాక ఇక బీఆర్ఎస్ ఎక్కడ ఉంటుంది? ఉండదంట. ఇంకా ఎక్కడ ఉంటుంది బీఆర్ఎస్? ఏడు ఉంటుంది. కేసీఆర్ కేటీఆర్ తప్ప ఎవరు ఉండరు. హరీష్ రావు కూడా ఉండడు నాకు తెలిసిన మాట. మీ కార్యకర్తలకి మీ అభిమానులకి మీరు చెప్పాలనుకునేది ఈ సందర్భంగా? మా కార్యకర్తలకు మా అభిమానులకు ఒకటి ఏంటంటే మా మీద ఒక పూర్తి విశ్వాసం ఉంది. నేను జిల్లా ప్రెసిడెంట్గా నేను నా గ్రామంలో నేను సర్పంచ్గా ఉప సర్పంచ్గా చేసినప్పుడు కూడా మా దగ్గర ఉన్న వాళ్ళకి అందరూ కూడా ఇవి వారికి కావాల్సిన సంక్షేమాలు వారికి కావాల్సిన ప్రతి విషయంలో ప్రభుత్వం నుంచి వచ్చే విధానం మేము మూమెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మా మీద ఒక మంచి నమ్మకం ఉంది. మనకు చైర్మన్ గారు అయ్యారు, మనతో మాకు కూడా ఏదైనా అవకాశాలు వస్తే మూమెంట్ చేస్తాడు. ఎలక్టెడ్ ఇష్యూలు ఏదైనా ఎలక్షన్లో నిలబడే అవకాశం ఉంటే వారికి, లేదు నామినేటెడ్ ఏదైనా అవకాశాలు ఉంటే అక్కడ చేయడానికి వాళ్ళందరూ కూడా మన మీద పూర్తి విశ్వాసం ఉంది. మనం కూడా అది సీఎం గారితో మాట్లాడి చేయాలనే ఆలోచన కూడా ఉన్నాం. ఈ పదవి పట్ల మీ కుటుంబం సంతృప్తి వ్యక్తం చేసిందా? మీకు ఈ పదవి రావడం పట్ల? మా కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఉందండి. పార్టీ ఆర్గనైజేషన్లో పనిచేసినందుకు గౌరవం దక్కింది అని హ్యాపీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇదండి చల్లా నరసింహారెడ్డి గారి ఆలోచనలో ప్రధానంగా పార్టీ తను చేసిన సేవలు గుర్తించి ఈ పదవి ఇవ్వడం జరిగిందని, దీనికి సంబంధించి రివ్యూ మీటింగ్లు కూడా చేయడం జరుగుతుందని ఆల్రెడీ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ 3 సార్లు ఈ సంబంధించి కార్పొరేషన్ మీద రివ్యూ మీటింగ్స్ చేసి వీటి అభివృద్ధికి గ్రామాల్లో మున్సిపాలిటీల్లో ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఎట్లాంటి నిధులు తీసుకురావాలి, కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ ఎటువంటి నిధులు తీసుకురావాలి, ఏ విధంగా సాధ్యాలని ఇవాళ చల్లా నరసింహారెడ్డి గారు రివ్యూ చేయడం జరిగింది. వీటితో పాటుగా పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి హామీని తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ అందించడంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర విభజనలో సమయంలో ఏదైతే ఈ 2 రాష్ట్రాల మధ్య న్యాయంగా రావాల్సిన డిమాండ్లన్నీ సామరస్యపూరితంగా సాధించుకుంటామని చెప్పి, ఎట్లాంటి రాజీ కూడా లేదని చెప్పి, కార్పొరేషన్ అభివృద్ధికి కట్టుబడి తాను పనిచేస్తానని, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు మాత్రం ఎప్పటికీ మర్చిపోనని చెప్పి ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ.